ఈరోజు మనమందరం కూడా కనుమల్ల ప్రజలమై మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒకరోజు చాలా గ్రాండ్ గా మన సొంత డబ్బులతో ఆవిష్కరించుకున్నాం. నాకు తెలిసి ఇలాంటి విగ్రహం ఇలా అన్ని హంగులతో ఈ స్టేట్ లోనే లేదు. నేను అనే జిల్లాలు తిరుగుతాను కాబట్టి చెప్తున్నాను. నాకు తెలిసి ఇలాంటి విగ్రహం ఇలాగా స్టీలు ఇట్లాగా పగడ్బందీగా నిర్మించబడినటువంటి విగ్రహం నేను మాత్రం ఎక్కడా చూడలేదు. నేను స్టేట్ అంతా తిరుగుతున్నా కాబట్టి నేను చూస్తాను కాబట్టి. దానికి తోడు ఐ లవ్ అంబేద్కర్ కాకుండా వీ లవ్ అంబేద్కర్. వీ లవ్ లోనే మన ఐక్యత ఉన్నది. ఆ వర్డ్ చూస్ చేసినటువంటి మేధావులు ఇక్కడ అందరికి కూడా బుద్ధవందనాలు, ధమ్మవందనాలు, సంఘవందనాలతో చేపించేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే బుద్ధవందనం, ధమ్మవందనం, సంఘవందనం అనే టెర్మినాలజీ నా టెర్మినాలజీ మారింది. నేను ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఈ కందుకూరులో చేస్తున్నప్పుడు నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, నాకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి మన సుబ్బర బాలకోటయ్య గారు. సుబ్బర బాలకోటయ్య గారితో కలిసి నేను ఎన్నో పెళ్లిళ్ళు సామాజికంగా ఎన్నో పెళ్లిళ్ళు జరిపాము అంబేద్కరిజంలో. ఆ తదుపరి సుబ్బర బాలకోటయ్య గారు ఒక ప్రొఫెసర్గా స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఆయనకి నాకు చాలా దూరమైంది. చాలా రోజులైంది ఆయన్ను కూడా చూడటం జరిగింది. చాలా రోజులైంది. ఏది ఏమైనా కానీ నాకు ఈరోజు నెల్లూరు నగరంలో రారా సై అంటే రాజ్యాంగ రక్షణ సైన్యం అనే సంఘం ఒక ఆవిర్భావ సభని ఏర్పాటు చేసింది. ఆ ఆవిర్భావ సభకు ఇదే టైంలో నన్ను ఒక చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అది ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. వాళ్ళు బోర్డుల్లో నా ఫోటోను కూడా ముద్రించడం జరిగింది, వేయడం జరిగింది. మన బాలకోటయ్య సార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. చాలా అవుతుంది పలకరించి ఎంతో ఆప్యాయంగా ఎంతో అన్యోన్యంగా మేము ఆయన మాట వినేదానికి నాకు ఎంతో సంతోషం వేసింది. మా ఊళ్ళో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నా. వీ లవ్ అంబేద్కర్ అనేది ఒక ఎల్ఈడి బోర్డుని ఏర్పాటు చేస్తున్నాము. నువ్వు కంపల్సరీగా రావాలి. నువ్వు ఎన్ని మీటింగ్లు ఉన్నా కానీ, నేను చెప్తున్నాను నీకు ఎన్ని మీటింగ్లు ఉన్నా కానీ అని నీ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి కంపల్సరీగా రావాలి అని అంతంతో నేను వేరే థాట్ లేకపోయింది. ఎందుకంటే బాలకోటయ్య గారికి నాకు ఉన్న సంబంధం అలాంటిది. ఆయన ఒక మాట అనగానే నేను అన్నీ కూడా అక్కడికి ఇంకో మనిషిని అరేంజ్ చేసి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరి మీద మమకారం నాకు. ఈ ఊళ్ళో నేను ఆ బాలకోటయ్య ఇంట్లో నేను 2-3 రోజులు ఉన్నాను. ఈ ఊళ్ళోనే సంచరించాను నేను. కాబట్టి కనుమళ్ళ మీద నాకు చాలా ప్రేమ ఉన్నది. కాబట్టి నేను ఒకసారి చూద్దాము, ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సన్నిధిలో కనుమళ్ళ కాకుండా జై భీమ్ భూమి అనే నామకరణం చేశారు వీళ్ళు. అంటే ఈ ప్రాంతమే జై భీమ్ భూమి కాదు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే జై భీమ్ భూమి ఈ విగ్రహ ప్రాంగణం మాత్రమే కాకుండా
మన కనుమలంతా కూడా జై భీమ్ భూమిగా ఉండాలని నేను ఈరోజు మీ అందరినీ కూడా ఆశిస్తున్నాను. నేను ఇంకా 3.5 సంవత్సరం ఉందనగా నాకు నెలకి 1.5 లాక్ అంటే 1,50,000 రూపాయల జీతం నెలకి నాకు. అదంతా కూడా కాదని నేను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫిలాసఫీని అందించాలని, మన జనానికి మన ప్రజలకి సేవ చేయాలని నేను రిజైన్ చేయడం జరిగింది. ఉద్యోగానికే రిజైన్ చేసి వచ్చాను. చాలా మంది కూడా నేను 3.5 సంవత్సరం ఉంది కదా, నెలకి 1.5 లాక్ ఎట్లా వదులుకుంటావు అని నన్ను కూర్చోబెట్టి పనిగా మా ఆఫీస్ వాళ్ళంతా కూడా కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నా కానీ నేను వినలా. నేను రిటైర్ అయిన తర్వాత చేసేదేమి లేదు. రిటైర్కి ముందు నాకు కొంత శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. ఆ రిటైర్ ముందు నుంచే నేను మన సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో, భావజాలం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళదాము, ఆ సర్వీసులో ఉందామనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయేటప్పుడు ఒకటి చెప్పాడు. ఏమి చెప్పాడంటే, మనది భారతదేశము, మనము మూల భారతీయులము, మన మూల భారతీయులని మన జాతి నాగజాతి, మన నాగజాతీయులందరినీ కూడా ఆర్య జాతి ఎక్కడి నుంచో వచ్చి మనల్ని మన రాజుల్ని ఓడించి బానిసలుగా చేసి, బానిసల కంటే హీనంగా ఊరవతల దూరంగా పడేసి ఊళ్ళోకి రానికుండా మన చరిత్రని మనకి తెలియకుండా చేశారు. ఇది కొన్ని ఏళ్ల తరబడి నడిచింది.